Here is the non-spoiler review of the film Raksana Telugu movie acted by Payal Rajput and other actors. ఇంకా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే బాగానే అనిపించింది భయ్య. డీసెంట్ వాచ్ అని అనిపించింది ముక్కలో చెప్పాలంటే. మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇంకా కథ విషయానికి వెళ్ళిపోతే స్టార్టింగ్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు పైనుంచి దూకేస్తుంది. కానీ అది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పుద్ది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కూడా కాదు, పర్సనల్గా ఫ్రెండ్. కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు కళ్ళ ముందు కనిపించినా కూడా పాయల్ రాజ్పుత్కి కానీ కాదు, ఇది మర్డరే అని అంటది. ఇంతకు నిజంగా అది సూసైడ్ కాదా, నిజంగానే మర్డరా అనేది సినిమా స్టోరీ. అందులో బోల్డ్ అని ట్విస్టులు ఉంటాయి. ఇంకా చివరికి ఏమైందనేదే మెయిన్ స్టోరీ. అదండి. ఇంక ఈ సినిమా అయితే ఫస్ట్ 30 minutes చాలా అంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది, నిద్ర కూడా వచ్చేస్తుంది. కానీ ఆ అరగంట తర్వాత నుంచి మాత్రం సినిమా మాత్రం వేగం పుంజుకుంటుంది. కానీ ఇంకొక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా చాలా అంటే చాలా స్లోగానే ఉంటుంది, స్లో నెరేషన్తో వెళ్తుంది. ఇంకా ఫస్ట్ 30 minutes ఆ సీన్స్ ఎందుకురా బాబు అని అనిపించేటంతలాగా ఉంటుంది. కానీ ఆ సీన్ని, ఆ అరగంట జరిగిన ప్రతి సీన్ని సెకండ్ హాఫ్లో లింక్ కింద చూపిస్తారు. ఆ 30 minutes చూడకపోతే మీకు ఖచ్చితంగా లింకులు సెకండ్ హాఫ్లో అర్థం కావన్నట్టుగా లింకులు కలుపుతారు. కానీ ఆ ఫస్ట్ అరగంట మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇక్కడ అదే ఇబ్బంది. ఇంకొకటి ముఖ్యమైన ఇబ్బంది ఏదైనా ఉందంటే, ముఖ్యమైన నెగిటివ్ ఏదైనా ఉందంటే స్లో నెరేషన్ ఇబ్బంది పడుతుంది. కానీ ఈ మూవీ ఎలాంటి వాళ్ళకి నచ్చుద్దంటే, ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్, స్లోగా ఉన్నా పర్లేదు, ఇంట్రెస్టింగ్గా ట్విస్టులతో చివరి వరకు ఎంగేజ్ చేసి ఉంటే చాలు, స్లోగా ఉన్నా పర్లేదు అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. నాకైతే నచ్చింది. మ్యూజిక్ కూడా బాగుంది. పాయల్ రాజ్పుత్ ట్రైలర్ చూసిన తర్వాత, రక్షణ ట్రైలర్ చూసిన తర్వాత పోలీస్ క్యారెక్టర్ షూట్ అవుతుందా అని అనుకున్నాను. కానీ పర్ఫెక్ట్గా షూట్ అయింది. ఇందులో నో కన్ఫ్యూజన్గా అయితే కదలేదు. కాబట్టి ఇది బిగ్గెస్ట్ సెట్. మ్యూజిక్ కూడా ఒక బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవచ్చు. బాగుంది మ్యూజిక్. ఇంకంతేనండి. ఇంకా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5. ఎంగేజింగ్గా 4.3 out of 5. 5 out of 5 కాదండి, 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు ఈ మూవీకి. అంతేనండి. మీరు కనుక ఈ సినిమా చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బై.